హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ స్టాక్ అనాలిసిస్ తెలుగు. సో ఈరోజు మనం ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీని సింపుల్గా ఫైనాన్షియల్ డేటా యూస్ చేసి అర్థం చేసుకుందాం. సో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, సో చార్ట్ గురించి మనం కాసేపు ఆగి డిస్కస్ చేస్తాము. సో వీటికంటే ముందు మనము ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, సో ఇక్కడ మనం ఓవర్ వ్యూ దగ్గర చూస్తే సో మనకి ఇక్కడ డేటా కనిపిస్తుంది. సో యా, సో ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనము ఇక్కడ చార్ట్ దగ్గర చూస్తే యా వెల్, సో ఓవర్వ్యూ చూస్తే మనకు ఇక్కడ అప్కమింగ్ ఎర్నింగ్స్ డేటా కానీ కీ స్టాటిస్టిక్స్ కానీ ఎంప్లాయీస్ కానీ సో అబౌట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ డీటెయిల్స్ కానీ సో రిలేటెడ్ కంపెనీ గురించి ఉంది. సో ఇక్కడ మనము సో ఓవర్వ్యూ చూసాం ఇక్కడ. సో ఏంటి వెల్, సో సో ఇక్కడ ఓవర్వ్యూ మనం చూస్తే కనుక సో ఎస్బీఐ ఒక ఇండియాలో అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ కదా. సో ఇక్కడ మార్కెట్ క్యాపిటల్ ఎంత ఉంది? సో మీరు గమనిస్తే 2.09 ట్రిలియన్ ఉంది. సో ఇది అతిపెద్ద కంపెనీ అని మనకు అర్థమైంది. సో ఇక్కడ ఈపీఎస్ చూస్తే మనకి ఎంత ఉంది? 24.75 రూపీస్ కదా. సో కంపెనీ ఒక షేర్కి అరౌండ్ 24 ప్రాఫిట్ అర్న్ చేస్తుంది అని అర్థం. సో ఇక్కడ పిఈ రేషియో మనం గమనిస్తే దగ్గర దగ్గర 84 రూపీస్ ఉంది. సో 83.85 అనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ 84 రూపీస్ ఉంది. అంటే స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్గా అనిపిస్తుంది కదా. మరి ఇక్కడ మనము డివిడెండ్ చూస్తే ఇక్కడ డివిడెండ్ ఈల్డ్ 0.13%. కాబట్టి ఇది డివిడెండ్ ఇన్కమ్ కోసం కాదు. సో కంపెనీ స్ట్రాంగ్గా ఉంది కానీ వాల్యుయేషన్ హైగా ఉంది, అంతే కదా. సో మనము ఇప్పుడు నెక్స్ట్ స్టాటిస్టిక్స్ చూసాం ఒకసారి ఎలా ఉందనేసి. సో ఇక్కడ చూస్తే మనకి ఇన్కమ్ స్టేట్మెంట్ ఉంది. సో 24 Q1 Q2 Q3 Q4 25 Q1 Q2 Q3. సో ఇన్కమ్ స్టేట్మెంట్ మనం గమనిస్తే సో కంపెనీ ప్రాఫిట్ ఎలా అర్న్ చేస్తుందో చూసాం. సో ఇక్కడ టోటల్ రెవెన్యూ చూసారా 1.31 ట్రిలియన్ ఉంది కదా, క్లారిటీగా ఉంది ఇక్కడ. సో మనకు గమనిస్తే 1.31 ట్రిలియన్. సో ఇన్సూరెన్స్, సో సింపుల్గా ఏంటి, అసలు ఇన్సూరెన్స్ కంపెనీ కస్టమర్స్ నుండి ప్రీమియం కలెక్ట్ చేస్తుంది. సో ఇలా ఎక్స్పెన్సివ్స్ అండ్ క్లెయిమ్స్ పే చేసి రిమైనింగ్ అమౌంట్ అనేది ప్రాఫిట్ అవుతుంది, అంతే కదా. సో రెవెన్యూ అండ్ ప్రాఫిట్ స్టేబుల్గా పెరుగుతున్నాయి. సో ఇలా చూస్తే మనకు కదా. సో ఇన్కమ్ స్టేట్మెంట్ వచ్చి ఇలా ఉంటే మనకి ఇయర్ ఆన్ ఇయర్, సో Q3 Q4 23 Q1 24 Q2 24 చూస్తే 24 25 20. సో క్లారిటీగానే ఉంది. సో ప్రాఫిట్స్ అనేది స్టేబుల్గా పెరుగుతున్నాయి. బట్ ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ చూసాం ఒకసారి. సో ఇది కంపెనీ ఫైనాన్షియల్ స్ట్రెంత్ చూపిస్తుంది ఇక్కడ. సో ఏంటి బ్యాలెన్స్ షీట్ అనేది? సో టోటల్ మీరు గమనిస్తే ఇక్కడ Q3 25లో సో 5.21 ట్రిలియన్కి పెరిగాయి. సో బిఫోర్ ఎంత ఉంది? 4.90 ట్రిలియన్ ఉంది. సో ఈక్విటీ వచ్చేసి మనకు ఎంత ఉంది ఇక్కడ చూసారా? 1.90 బిలియన్ ఉంది. సో ఇంక్రీజ్ అయింది. ఎక్కడికి? ప్రీవియస్ క్వార్టర్లీ Q2 చూస్తే ఇక్కడ ఈక్విటీ అనేది మనకి పెరిగింది కదా. సో పాజిటివ్ సైన్ అనమాట. ఇక్కడ మనకు అసెట్స్ లయబిలిటీస్ ఈక్విటీ, సో డెప్త్, సో డెప్త్ చూస్తే మనకి కొంచెం నెగటివ్లో ఉంది కదా. సో నెగటివ్ డెప్త్ అంటే కంపెనీ దగ్గర క్యాష్ ఎక్కువ, లోన్స్ తక్కువ. సో ఇది సేఫ్ సైన్, నో ప్రాబ్లం. సో ఇక్కడ క్యాష్ ఫ్లో చూసాం. సో క్యాష్ ఫ్లో చూడండి ఎలా ఉందో. సో ఇన్సూరెన్స్ కంపెనీస్ కలెక్ట్ చేసిన ప్రీమియమ్స్ని ఇన్వెస్ట్మెంట్స్లో కంటిన్యూస్లీ యూజ్ చేస్తాయి కాబట్టి క్యాష్ ఫ్లో నార్మల్ కంపెనీస్ లాగా కనిపించేది, అంతే కదా. ఇక్కడ చూడండి మీరు, అసలుకి కంప్లీట్గా ఏమీ లేదు అక్కడ. సో మేజర్ రిస్క్ ఏం లేవన్నమాట. సో ఇక్కడ లుకింగ్ ఫార్వర్డ్ ఇక్కడ మనకి ఇంకొకటి ఉంది. సో ఇక్కడ మనము స్టాటిస్టిక్స్ చూస్తే ఎలా ఉన్నాయి. సో ఇక్కడ స్టాటిస్టిక్స్ చూస్తే ఇక్కడ బిజినెస్ క్వాలిటీ చెక్ చేద్దాం ఎలా ఉందనేసి. సో ఇక్కడ మనకి ROE ఎలా ఉందండి? ఎనీ ఐడియా? కామెంట్ చేయండి అసలు ROE అంటే ఏంటని, సో ఫుల్ ఫామ్ ఏంటనేసి. సో మనకి ఇక్కడ కనిపిస్తున్నాయో కీ స్టాటిస్టిక్స్ ఎలా నడుస్తున్నాయో. సో 24 Q1 Q2 Q3 Q4 25 Q1 Q2 Q3. సో
ఇక్కడ చూస్తే మనము సో ప్రైస్ టు అర్నింగ్స్ రేషియో ఇక్కడ చూడండి. సో వీటికంటే ముందు ప్రైస్ టు అర్నింగ్స్ రేషియో, ప్రైస్ టు సేల్స్ రేషియో. అండ్ సో ఇలా చూస్తే మనకు మార్జినల్ సో మనకు సో క్యాష్ పర్ షేర్ కానీ టోటల్ డెప్ట్ షేర్ కానీ సో ఇలా చూసుకుంటూ వెళ్తే మనకి కంబైన్డ్ రేషియో ఎంత ఉందనేసి ఎలా తెలుస్తుంది? సో మనకి ఇక్కడ కరెంట్ రేషియో చూడండి 3.37 అని ఉంది, అసెట్ టర్న్ ఓవర్ 0.37 ఉంది కదా. సో ఇలా ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ చూడండి కంబైన్డ్ రేషియో చూడండి ఎంత ఉంది, మనకు 59% ఉంది. ఎప్పుడు మనకి కరెంట్ కదా, కరెంట్ క్వార్టర్లో ఎంత ఉంది 59.49 కదా. సో ఇంకొకటి ROE ఎంత ఉంది, మనకు 14 ఉంది. సో ఆల్మోస్ట్ 14 ఉంది ఇక్కడ. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ కదా. సో గుడ్ లెవెల్ అనమాట. సో ఇన్సూరెన్స్ బిజినెస్లో కంబైన్డ్ రేషియో 100 కన్నా తక్కువ ఉంటే కంపెనీ ప్రాఫిటబుల్లో ఉందని అర్థం, అంతే కదా. సో కంపెనీ ఆల్మోస్ట్ జీరో డెప్త్ అనమాట. సో ఇక్కడ మనం గమనించాల్సింది. ఇప్పుడు ముందుకెళ్తే మనకు నెక్స్ట్ వచ్చేసి డివిడెండ్స్. సో ఇక్కడ డివిడెండ్స్ మీరు గమనిస్తే ఇక్కడ లాస్ట్ ఎక్స్ డేట్ అని గమనించారా? ఇక్కడ 7th March అని ఉంది, అది ఇప్పుడు 2025. ఇక్కడ చూడండి లాస్ట్ పేమెంట్ డేట్ March 24, 2025. ఇప్పుడు ఇక్కడ చూడండి డివిడెండ్ అమౌంట్ సో 2.70 మాత్రమే. ఇక్కడ డివిడెండ్ yield చూడండి 0.13%. సో ఎక్స్ డివిడెండ్ డేట్ వచ్చేసి 7th కదా, ఎప్పుడు 2025లో. సో ఈ డేట్ కన్నా ముందే షేర్స్ కొనింటే డివిడెండ్ వస్తుండేవి. బట్ ఇప్పుడు మనము ప్రజెంట్ 2026లో కరెంట్ స్టార్ట్ అయింది కదా క్వార్టర్లీ అనేది. సో బిగినర్స్ జనరల్గా ఏం చేస్తారంటే పలానా రోజు, ఇప్పుడు ఇక్కడ చార్ట్ దగ్గరికి వస్తే ఇక్కడ మనకు ఇక్కడ చూడండి రైట్. సో ఇక్కడ చూసారా SBI డిక్లేర్స్ డివిడెండ్ 2.70 పర్ షేర్ కదా. సో ఇక్కడ చూడండి మనకు ఇవాళ వచ్చింది కదా. సో ఎప్పుడు ఏంటి ఆ డేట్స్? సో ఇక్కడ చూడండి. సో మనకి ఇక్కడ చూసారా SBI Life Company has declared an interim dividend of 2.70 equity per share of a face value of 10 each. So representing 27% for the financial year 2025 to 2026. సో ఏ రోజు ఎలిజిబిలిటీ ఉంటుంది? సో మనకి డేట్స్ కూడా ఇచ్చి ఉంటారు కదా. సో ఎప్పుడు అనేసి సో డేట్ చూద్దాం. సో ఇక్కడ చూడండి రికార్డ్ డేట్ అనేసి మనకు March 6th, 2026 అన్నారు. మళ్ళీ ఇక్కడ చూడండి ఇంటర్మ్ డివిడెండ్ విల్ బి క్రెడిటెడ్ ఆన్ ఆర్ బిఫోర్ ఫ్రైడే. సో 27th March లోపల మనకి క్రెడిట్ అవుతుంది. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటంటే మనకు షేర్స్ ఆల్రెడీ హోల్డింగ్లో ఉంటే మనం ఎలిజిబిలిటీలో ఉంటాము. సో బిగినర్స్ ఏం చేస్తారంటే పలానా రోజు March 6th ఆ రోజు తీసుకొని మనకు షేర్స్ ఏమైనా వస్తాయా అంటే రావు. సో 6th అనేది మనకు రికార్డ్ డేట్. సో ఆ లోపల మనము తీసుకొని ఉంటే మనకు డివిడెండ్స్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది కదా. సో ప్రజెంట్ వచ్చేసి మనకు ఇన్కమ్ డివిడెండ్ అనేది అనౌన్స్ చేశారు. ఇక్కడ చూస్తే 2.70. సో బేసిక్గా మనము చూసాము డివిడెండ్స్ అనేది చాలా స్లోగా ఉంది, బట్ కంపెనీ అనేది స్ట్రెంగ్త్ ఉంది. సో ఇక్కడ మనకి డివిడెండ్స్ తర్వాత చూస్తే సో అర్నింగ్స్ చూసాం ఎలా ఉన్నాయనేసి. సో అర్నింగ్స్ చూస్తే మనకు ఇక్కడ ఎక్స్పెక్టెడ్ అర్నింగ్స్ మరియు యాక్చువల్ అర్నింగ్స్ కంపేర్ చేస్తారు జనరల్గా. జనరల్గా అంటే ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ అనేది ప్లస్ యాక్చువల్ అర్నింగ్స్ చాలా డిఫరెన్స్ ఉంటాయి కదా, ఎందుకంటే అది జస్ట్ ఎక్స్పెక్టేషన్ అనమాట. ఇప్పుడు మనం చూస్తే కొన్ని క్వార్టర్స్లో కంపెనీ అర్నింగ్స్ ఎక్స్పెక్టేషన్ కన్నా తక్కువ వచ్చాయి. సో స్టాక్ ప్రైస్ ప్రాఫిట్స్లో బట్టి కాదు, ఎక్స్పెక్టేషన్స్ బట్టి మూవ్ అవుతుంది, రైట్. సో ఎక్స్పెక్టేషన్స్ బట్టి మనకి ఎప్పుడన్నా స్టాక్ అనేది మూవ్ అవుతుంది. ఇప్పుడు మనం ఒకసారి రెవెన్యూ చూద్దాం. సో రెవెన్యూ వచ్చేసి ఇక్కడ సో ఇక్కడ ఎస్. సో కంపెనీ మెయిన్ ఇన్కమ్ ఏంటి? ఇక్కడ మనకి కంపెనీ ఇక్కడ చూసారా యునైట్ లింక్డ్ లైఫ్. సో మెయిన్గా పాలసీస్, సో నాన్ పార్టిసిపేషన్ లైఫ్ ఇప్పుడు చూస్తే ఇవన్నీ పెన్షన్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇండియాలో ఇన్సూరెన్స్ యూసేజ్ పెరిగితే కంపెనీ గ్రోత్ కూడా పెరుగుతుంది, అంతే కదా. సో
ఎస్బీఐ ఒక ఫైనాన్షియలీ స్ట్రాంగ్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో మనకు అసెట్స్ అనేది పెరుగుతున్నాయి. సో ప్రాఫిట్స్ స్టేబుల్ గానే ఉన్నాయి. డెప్త్ రిస్క్ తక్కువగా ఉంది. కానీ స్టాక్ వాల్యుయేషన్ హైగా ఉంది మరియు డివిడెండ్ చాలా తక్కువగా ఉంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి చూద్దాం. సో కాబట్టి ఇలాంటి స్క్రిప్ట్స్ ఎప్పుడు లాంగ్ టర్మ్ గ్రోత్ ఇన్వెస్టర్స్కి సూటబుల్గా ఉంటాయి. సో షార్ట్ టర్మ్కి అలా కాదు. సో డివిడెంట్ ఇన్కమ్ కోసం కాదు. సో ఇప్పుడు మనము బ్యాక్ వచ్చి ఇప్పుడు మనము చార్ట్ దగ్గర చూస్తే ఇప్పుడు చార్ట్ చూడండి ఎలా ఉందో. సో మనం చార్ట్ దగ్గర చూస్తే ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాము. సో రైట్. సో డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే స్టాక్ అనేది ఇవాళ డోజీ ఫార్మేషన్లో ఉంది. ఎక్కడ? సో ప్రీవియస్ స్వింగ్ రేంజ్లో నడుస్తోంది ఇక్కడ అరౌండ్ దిస్ లెవెల్. సో ఇక్కడ నడుస్తుంది. సో ఇది రెసిస్టెన్స్గా మనం పిలువబడతాం కదా. సో ఇప్పుడు ప్రీవియస్గా చూస్తే ఇలా కపుల్ ఆఫ్ టైమ్స్ అనేది స్టాక్ బౌన్స్ బ్యాక్ అయింది. సో దీన్ని సపోర్ట్. సో ఇప్పుడు మనం గమనిస్తే క్లియర్గా స్టాక్ అనేది సైడ్ వేస్లోనే నడుస్తుంది. ఇప్పుడు ప్రజెంట్గా ఇది రెసిస్టెన్స్ దగ్గర ఉంది కాబట్టి మనం జనరల్గా ఏం చేస్తాము? సో రెసిస్టెన్స్. సో ఇది బేసిక్గా ఏంటి? రిజెక్షన్ ఏరియా కదా, ఇక్కడ ఉండేది రిజెక్షన్ ఏరియా. సో మనకు ఆల్రెడీ లాస్ట్ 2 డేస్లో ఇలా రెడ్ క్యాండిల్స్ వచ్చాయి. సో టుడే డోజీ కూడా ఫామ్ అవుతుంది. ఏంటి అంటే సైన్ ఆఫ్ రిజెక్షన్ అని అర్థమా? సో చెప్పలేము కదా. సో ప్రజెంట్ ఏంటి? ఇక్కడ రిజెక్షన్ నడుస్తోంది. ఇప్పుడు రిజెక్షన్ నడుస్తోంది కాబట్టి ద పాసిబుల్ కేసు ఏంటి? ఇది ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్రీవియస్ స్వింగ్ లో లెవెల్స్కి ఎక్కడ? ఇక్కడ కదా. ఇదే కదా నెక్స్ట్ సపోర్ట్ అనేది. సో అకార్డింగ్ టు ద ప్రైస్ యాక్షన్ మనకు రిజెక్షన్ అనేది అయ్యి ఒకవేళ అది పడిపోతే మనకు నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉందంటే అరౌండ్ దిస్ లెవెల్. సో కంప్లీట్లీ ఇన్ సైడ్ వేస్ యాజ్ బీయింగ్ ఇన్ ద అప్ ట్రెండ్. సో స్టాక్ కరెంట్లీ ఇన్ సైడ్ వేస్. సో ఇక్కడ ఏంటి? రిజెక్షన్ జరుగుతోంది. ఒకవేళ ఇక్కడ సస్టైన్ అవ్వకుంటే స్టాక్ అనేది మళ్ళీ వెనక్కి వచ్చి ప్రీవియస్ స్వింగ్ లో టెస్ట్ చేసే పాసిబిలిటీ ఉంది. అలాగే మనం ఇంకా స్వింగ్ లో లెవెల్స్ చూస్తే ప్రీవియస్ హిస్టరీ చూస్తే ఇలా ముందు కూడా ఇలాగే జరిగింది. ఇలా సైడ్ వేస్ వెళ్ళిపోయి స్టాక్ అనేది ఇలా చూడండి మీరు గమనిస్తే ఇక్కడ. సో స్టాక్ అనేది ఇక్కడ ఇలా నడిచింది, ఇలా రిజెక్షన్ తీసుకొని మ్యూటెడ్కి వెళ్ళిపోయి సైడ్ వేస్ రేంజ్ లో. సో ఇలా సో ప్రీవియస్ గా సైడ్ వేస్ వెళ్ళింది, బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఫ్రెష్ హై. సో ఎంత పర్సెంటేజ్ ఇచ్చిందంటే ఇక్కడ నుంచి మనకు, సో ఈ బ్రేక్అవుట్ నుంచి చూస్తే ఇలా నియర్లీ 10% ర్యాలీ వచ్చింది. సో ఆఫ్టర్ ఎ ర్యాలీ మళ్ళీ సైడ్ వేస్కి వెళ్తూ ఫ్రెష్ హై రీసెంట్ గా జరిగి మళ్ళీ అక్కడ మ్యూటెడ్ రేంజ్ లో ఉంది. ఒకవేళ ఇక్కడ రిజెక్షన్ జరిగితే గనక మనకు స్టాక్ మళ్ళీ ఇక్కడ దాకా వచ్చి ఒకవేళ రివర్సల్ సైన్ వస్తే మళ్ళీ వెనక్కి వెళ్తుంది. ఒకవేళ లేదు స్టాక్ అనేది ఫర్దర్ సెల్లింగ్ ప్రెజర్ వచ్చి మళ్ళీ బ్రేక్ డౌన్ తీసుకుంది అనుకోండి, ఇక్కడ నుంచి మనకు ఫర్దర్ డౌన్ ఫాల్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అది ఇక్కడ దాకా వచ్చేవారు. సో ఇదే కదా అకార్డింగ్ టు ద ప్రైస్ యాక్షన్ మనము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేసాం. సో బేస్డ్ ఆన్ ద సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇలా బ్రేక్ డౌన్ తీసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఇదే అండి. ఒకవేళ ఫర్దర్ సెల్లింగ్ ప్రెజర్ అగ్రెసివ్ గా వచ్చిందంటే కనుక స్టాక్ అనేది స్ట్రైట్ గా మళ్ళీ ఇక్కడ దాకా వచ్చే స్కోప్ ఉంది. బట్ కరెంట్లీ స్టాక్ ఇట్ ఈస్ ట్రేడింగ్ నియర్ ద రెసిస్టెన్స్ లెవెల్స్. రిజెక్షన్ జరుగుతోంది. సో వీ కెన్ అబ్జర్వ్ వెదర్ ఫాల్స్ టువర్డ్స్ ద సపోర్ట్ ఇమీడియట్ లెవెల్స్ ఆర్ మేక్స్ అ ఫ్రెష్ బ్రేక్అవుట్. సో ఇక్కడ హోల్డ్ చేస్తుంది, ఇలా అబౌవ్ రేంజ్ లో నడిచిందంటే స్టాక్ అనేది ఫర్దర్ గా అప్ సైడ్ కి ఏమైనా పాసిబిలిటీ ఉండొచ్చేమో. ఎందుకంటే జస్ట్ ఆల్ వ్యూస్ కదా, జస్ట్ ఆల్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. సో ఆల్ దీస్ ఆర్ లైక్ ఎడ్యుకేషన్ పర్పస్, రైట్? సో ఇక్కడ మనము యాజ్ పర్ ద ప్రైస్ యాక్షన్ మనము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసాం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే డివిడెండ్ కోసం అని చెప్పి మనము ఈ స్టాక్ అనేది తీసుకోవాలా వద్దా, అది మీరు నిర్ణయించుకోవాలి. అది మీరు కామెంట్ సెక్షన్లో టెక్స్ట్ చేయాలి. సో ఆల్రెడీ మీరు హోల్డింగ్లో ఉన్నాయా లేదంటే ఫ్రెష్గా తీసుకోవాలా? సో యూ కెన్ డిసైడ్ అకార్డింగ్ టు ద యాక్షన్ అండ్ ద రిస్క్ బేస్డ్. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. సో చాలా హ్యాపీగా ఉంది. సో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ సో చక్కగా కవర్ చేసాం డివిడెండ్స్ గురించి కానీ అర్నింగ్స్ గురించి కానీ. సో ఏదైనా మీకు డౌట్ ఉంటే జస్ట్ కామెంట్ చేయండి, ఐ విల్ రెస్పాండ్ ఫర్ దట్, రైట్? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.